వరంగల్ జిల్లా నర్సంపేట సంబంధించిన డివిజన్ నల్లవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రంలో ఘరానా మోసం జరిగిందంటూ ఇద్దరు బాధిత రైతులైతే అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో వాళ్ళ ఫిర్యాదు ఏంటంటే తమకు సహకార సంఘంలో ఎలాంటి సభ్యత్వం లేదు, తర్వాత ఏ రోజు మేము అప్పు కోసం పోలేదు, కానీ మా పేరు మీద 1,00,000కు పైగా అప్పు ఎలా క్రియేట్ అయింది, తర్వాత అప్పు ఎవరు తీసుకున్నారు, మాకు ప్రభుత్వం నుంచి పడాల్సినటువంటి ఆ రుణమాఫీ ఎందుకు పడలేదు అని ఈరోజు నిలదీస్తూ స్థానికంగా సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు రైతులకు సంబంధించి మనతో కూడా మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ప్రాథమిక సహకార కేంద్రంలో అసలు ఏం జరుగుతూ ఉంది, గోల్మాల్ జరుగుతూ ఉంది, తర్వాత రైతులు తెలియకుండా వారి ఆధార్ కార్డులు ఎలా వాళ్ళ వాళ్ళకి వచ్చాయి అనే అంశం ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఎవరైతే ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న రవి ఏం చెప్తున్నాడో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మాదే రుద్రగూడెం. ఓకే. నల్లవెల్లి మండలం. ఓకే. నల్లవెల్లి మండలం రుద్రగూడెం. ఈ సూసైడ్ నల్లవెల్లి సూసైడ్ ఉన్నాయి కదా సార్. ఓకే. అయితే ఈ సూసైడ్ లో నాకు వాళ్ళ అకౌంట్ లేదు సార్. సూసైడ్ లో అకౌంట్ లేదు. నా పేరు మీద 2,09,000 చిల్లర చూపెట్టాను సార్. ఇది లోన్ అప్పు? లోన్ అప్పు. ఓకే. నాకు వేరే బ్యాంకులో కాకతీయ బ్యాంకులో అప్పు ఉన్నది. నేను అలా పోయి నాది మరి 1,04,000 ఉన్నది, నాది మాపోయిందని పోతే నువ్వు వేరే బ్యాంకులో అప్పు ఉన్నావు అని చూపెట్టి అంటాడు. అని అంటే మళ్ళీ నువ్వు ఎక్కడికి పోవాలి సార్ అంటే ఏవో దగ్గరికి పోయి నువ్వు చూసుకుంటే నీకు అన్ని తెలిసే పోవని అన్నాడు. ఓకే. నేను ఏవో కాడికి పోయి చూసుకుంటే ఇక నువ్వు సూసైడ్ బ్యాంకులో అప్పు నువ్వు అని ఏవో సార్ చెప్పిండు. ఓకే. నేను పోయి నేను పోయి సూసైడ్ బ్యాంక్ లో అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మిస్టేక్ అయి కొట్టిండు అంటాను. అంటే మరి మిస్టేక్ అయి కొడితే మరి నా ఈ పైసలు ఎవరు తీసుకున్నారు, నాకు 1,04,000 ఉంటే నాకు మా పేరు మేము రిటర్న్ కొడతాం అంటారు వాళ్ళు. మరి 1,04,000 మరి నా మాపి రాకుండా నా బాధ్యులు ఎవరు, ఈ పైసలు ఎవరు తిన్నారు అని అడిగిన. అడిగినాక మేము కొడతాం, మరి మేము ఏం చేయాలి అది అంటే నేను వచ్చి స్టేషన్ లో పిటిషన్ ఇచ్చిన సార్. అది ప్రాసెస్. మీకు ఎవరైనా డౌట్ ఉందా అంటే ఇది ఎవరు తీసుకోవచ్చు, నీకు అనుమానం ఉందా? అనుమానం ఉన్నదంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా సార్ సూసైడ్ లా. ఓకే. సూసైడ్ లా మొగుల మీద పిటిషన్ ఇచ్చిన సార్ నేను. ఓకే. అంటే ఇప్పుడు నీకు ఇంత ముందు ఎప్పుడు కూడా ఈ అప్పు ఇచ్చినప్పుడు మీకు తెలియదా? నాకు తెలియదు సార్. నాకు తెలియదు, నాకు అకౌంట్ కూడా లేదు. అలా అకౌంట్ లేకపోయినా కూడా నీ పేరు మీద అప్పు ఇచ్చిళ్ళు? అప్పు ఇచ్చిళ్ళు. ఓకే. డాక్యుమెంట్స్ ఏం పెట్టిల్లు మరి? డాక్యుమెంట్స్ ఏం పెట్టిలో తెలియదు. ఆ డీటెయిల్స్ చూపెట్టండి, చూపెడతలేరు. ఓకే. సో ఇది రవితో పాటు ఉన్నటువంటి రైతు చెప్తున్నటువంటి విషయాన్ని అయితే మనం చూడవచ్చు. తర్వాత అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా చూస్తే నర్సంపేట డివిజన్ సంబంధించి చూస్తే ఇది మరి ఒక నల్లవెల్లినే జరుగుతూ ఉందా, ఇంకా మిగతా ప్రాథమిక సహకార కేంద్రంలో కూడా మరి వాళ్ళకు తెలియకుండా ఇలా అప్పులు ఎలా క్రియేట్ అవుతున్నాయి అనేది కూడా పూర్తి విచారణ కనుక అధికారులు చేపడితే ఖచ్చితంగా కూడా దోషులు ఎవరైనా తేలే అవకాశం కూడా ఉన్నది పలువురు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో అటు చైర్మన్ పైన, తర్వాత ఎవరైతే పిఎస్సిఎస్ ఎవరైతే ఉన్నారో ప్రాథమిక సహకార కేంద్రం సంబంధించినటువంటి ఆ సిఇఓ పైన అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు మనం విన్నాం కదా, రవి చెప్పిన మాటలు విన్నాం కదా. అంటే రవి తర్వాత పక్కనే ఉన్నటువంటి రైతే కాకుండా ఇంకా చాలామందికి కూడా ఇలానే బాధలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఎలాంటి అకౌంట్ లేదు, తర్వాత సభ్యత్వం లేదు, ఏనాడు కనీసం వాళ్ళ దగ్గరికి అప్పు కావాలని పోయింది లేదు. కాకపోతే వాళ్ళు గతంలో మాత్రము వాళ్ళు చెప్పింది మనం విన్నాం కదా, యూరియా బస్తాల కోసము ఆ సంబంధించి మాత్రం ఆధార్ కార్డు పట్టుకొని మాత్రం అక్కడ పోవడం జరిగిందని అయితే వాళ్ళు చెప్తారు. మరి ఆధార్ కార్డు తోటి అప్పు ఎలా పుట్టింది అనే అంశం పైన మన ఉన్నతాధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా ఇలాంటి ఘరానా మోసం మాత్రం మరి ఎలా జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, తర్వాత వీళ్ళ యొక్క డబ్బులు అనేది నిజంగా ఎవరు తీసుకున్నారనేది కూడా తేలాల్సింది ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి పోయిన తర్వాత మీరు అక్కడ అప్పు పూర్తిగా తీసుకొని వస్తే, అంటే పూర్తిగా చెల్లించి వస్తేనే మళ్ళీ కొత్త రుణం ఇస్తామని చెప్పడము, లేదు అంటే ఆ యొక్క అకౌంట్ పైన ఆధార్ కొడితే వస్తుంది. కాబట్టి రైతులు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటే బాగుంటుంది. మనం గుడ్డిగా మనం తెలియకుండా మనం కొన్ని చోట్ల కూడా మనం ఆధార్ కార్డులు ఇస్తూ ఉంటాం, అది 100% తప్పు. ఎందుకంటే మనకు అక్కడ ఎలాంటి లబ్ధి చేకూరని చోట మళ్ళీ లోన్లు ఇస్తానగానే మరి ఆధార్ కార్డులు ఇచ్చేయడము, లేకపోతే ఇంకా వేరే సంబంధించిన ప్రైవేట్ ఫైనాన్స్లో కానీ ఆధార్ కార్డు ఇవ్వడం మాత్రం
చాలా చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మనము ఇప్పుడు ఈ ప్రాథమిక సహకార కేంద్రంలో వీళ్ళకి ఎలాంటి అకౌంట్ లేదు, తర్వాత ఎలాంటి అప్పు తీసుకోలేదు, కానీ వీళ్ళ ఆధార్ పేరు మీద మాత్రం ఇక్కడ అప్పు మాత్రం క్రియేట్ అయి ఉంది. సో దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరో ఖచ్చితంగా అందరి టీవీ ఉన్నతాధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా కూడా కఠిన చర్యలు తీసుకునేవారు మాత్రం అందరి టీవీ వదిలిపెట్టదు. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు దానికి ఆల్రెడీ సంబంధించి చూస్తే సరే అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత పూర్తి చెప్తాం. వాళ్ళు మనకి ఏం చెప్తామంటే, మేము ఏం జరిగింది ఎలా జరిగిందని అడగడానికి పోతే మొత్తానికి ఆ తాళం వేసుకొని పోయినైతే వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే మరి వాళ్ళు తాళం వేసుకొని పోవడానికి కారణం ఇదేనా లేదా ఇంకా వేరేనా కారణం ఉందా అని ఆ సంబంధించిన సీఈఓతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అందరి టీవీ.